మీరు చెప్పినట్టు రాష్ట్రం ఇంత అద్భుతమైన విజయం సాధించాక కూడా నిజంగా ఈ 100 ఇంకా 60 రోజులు 70 రోజులు పాలన సాగిందండి. పాలనలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్మకంతో ఉన్నప్పటికీ కూడా ఇందాక పెద్దలు శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, అంత హ్యాపీగా కార్యకర్తలు లేరు. ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి చేస్తూనే గతంలోని ఎవరైతే రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టారో, అన్ని రకాలుగా దోచుకున్నారో వాళ్ళ తప్పులు బయటికి తీసుకురాకపోతే మళ్ళీ ఇదే ఇబ్బంది నెక్స్ట్ 5 years తర్వాత పడతామనే భయాందోళనలో కూడా ఉన్నామండి. ఈ రోజు రిపేర్ చేయడం అంటే రోడ్లు రిపేర్లు ఒక్కటే కాదు, గతంలోని ఎవరైతే ఇప్పుడు దోచుకున్నారని క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు జోగి రమేష్ గారిది ఇంకా బయటికి రావాలి, మనకు తెలియదు. కానీ ఎక్కడెక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మా పలాసలోనే ఆ గత మాజీ మంత్రి కొండలు దోచుకున్నాడు, భూ కబ్జాలని ఈ రోజుకి ఆయన భయం తగ్గి ఆయన తాలూకా బాధితులు బయటకు వచ్చి చెప్తుంటే యాక్షన్ తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అధికారులు మా దాదాపు 2-3 ఐఏఎస్ అధికారులు, ఐపీసీ అధికారంలో తీసుకెళ్లి పక్కన పెట్టి వీఆర్ లో కూర్చోబెట్టారేమో తెలియదు, కానీ ఇంకా 90% అధికారులు వాళ్లే. అయితే అందులో కొంతమంది గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కాబట్టి అలా చేశాము, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా పాలనలో ఆయనకు అనుగుణంగా చేస్తామన్న ఆ నమ్మకం మేము కార్యకర్తలకు కలిగించలేకపోతున్నాం. ఎందుకంటే గతంలో ఒక ఎమ్మెల్యే వచ్చి వాడిని ఉద్యోగం మానిపించేయండి, వీడిని ఉద్యోగం మానిపించేయండి అంటే తీసేసిన అధికారులు ఈ రోజు మళ్ళీ ప్రోటోకాల్ మీద నుంచి పర్మిషన్లు అడుగుతుంటే కార్యకర్తలకి మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నామండి విజయ్ గారు.